దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఓఫర్తుడి వాక్య జనాలు ప్రతిరోజు వింటున్నారా? క్రమం తప్పకుండా వింటూ మీరు ఆత్మీయంగా క్షమాభివృద్ధి చెందాలని, దేవునికి మరింతగా సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ ధ్యానాలు ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఇర్మియా ప్రవక్త రాసిన ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరలా చదువుతున్నాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానం ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ప్రవక్త అయిన ఇర్మియా తెలియజేస్తున్నాడు. యూదారాజైన సిద్కియా కాలంలో యూదా దేశము బబులోను దేశంలో చేర్పట్టబడ్డది. నెబుకద్నెజరు దాడి చేసి యూదా ప్రజల్ని బానిసలుగా కొనిపోబడతాడు. యెరూషలేం అంతా కూడాను, యెరూషలేం నుంచి యూదా ప్రజలు బబులోను దేశానికి చెరకు తీసుకువెళ్ళిపోబడతారు. చెరకు వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు ఆ చెరలో ఉన్నప్పుడు, ఆ 70 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు. రాబోయే కాలంలో మీ పట్ల క్షేమకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి ఏమి కావు. మీలో నిరీక్షణ నింపాలని ఈ మాటలు మీ వద్దకు నేను తీసుకొస్తానని ప్రవక్త అయిన ఇర్మియా దేవుని చేత ప్రేరేపించబడిన వాడే ఈ విషయాలు యూదా ప్రజల ముందుకు తీసుకొస్తాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఈ బబులోను చెర అనేది జీవితాంతం ఉండిపోయేది కాదు. ఇదిగో ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మరలా మీకు యెరూషలేముకు నడిపిస్తాడు. మీ జీవితంలో దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. అవి క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావు అని తెలియజేస్తా ఉన్నాడు. ఇదే స్థితిలో మీరు ఉండిపోరు. చెర అనేది మానసికంగా, శారీరకంగా ఎంతో కృంగజేస్తుగా ఉంటుంది. ఆ చెరలో ఎంతో వేదన, సమాధానం లేని పరిస్థితి, నిస్సహాయమైన పరిస్థితి, వారి మీద వారికి ఎంత మాత్రము స్వాతంత్రం లేని పరిస్థితి కనిపిస్తుంది ఈ చెరలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మీకు విడిపిస్తాడని ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. చాలాసార్లు ఈ ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఎన్నోసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు. అలా తిరుగుబాటు చేసిన ప్రతిసారి కూడాను దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆ పాఠాన్ని నేర్పించి మరలా ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన కృపను బట్టి మరలా దేవుని వైపు ఆకర్షించబడాలని దేవుని ఉద్దేశం. దేవుని ప్రేమ ఎంతో వెంటాడింది. అందుకోసమే మిమ్మల్ని గూర్చిన సంగతులు నిరీక్షణ కలిగినట్లుగా అది క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావని, రాబోయే కాలంలో ఈ పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయని తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో ఏ చరానుభూతులు ఉన్నారో, ఏ సమాధానం లేని స్థితి మీ జీవితంలో ఉందో,
ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయం నలిగిపోతున్నారో ఆ పరిస్థితి అంతటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు నాకు మొరపెట్టుము, నిన్ను కొత్తమిచ్చదని సెలవిచ్చిన దేవుడు ఆయన. పూర్ణ మనసుతో వెతికిన యెడల తప్పనిసరిగా మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టిన వారికి అంత మాత్రం కూడా సిగ్గుపరిచే దేవుడు కాదైనా. దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని గురించిన ఉద్దేశాలు రాబోయే కాలంలో అవి క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కావు అని గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు ఇదేనన్నా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అదేనా యోధా ప్రజలతో మాట్లాడిన దేవుడే, ఇదేనా నీతోనూ నాతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే పూర్ణ మనసుతో దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం, సంపూర్ణంగా అప్పగించుకుందాం, ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకుందాం. అలా చేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మా పట్ల మీకున్న ఆలోచనలు రాబోయే కాలంలో మాకు నిరీక్షణ కలిగినట్లుగా అవి క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావు ప్రభువా. ఎందుకంటే మమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాం, మీ సొత్తైన ప్రజగా చేసుకున్నాం, మమ్మల్ని విమోచించావు ప్రభువా. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితాల్లో ఏ నలిగిన స్థితి, ఏ కృంగిన స్థితి, ఏ విషయంలో ప్రభువా వ్యాధిని గురవుతున్నారో ఆ పరిస్థితి అంతటి నుంచి విడిపించి మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఈ రేట్లో నెరవేర్చి మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ఈ వాగ్దానం నెరవేర్పు మా ప్రియుల జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని, ఆనాడు యోధా ప్రజల్ని విడిపించిన దేవుడు నాయన, ఈనాడు మా ప్రియుల జీవితంలో కూడా ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని సంపూర్ణంగా విడిపించి చేయమిచ్చి మీ నామాన్ని వీరి జీవితం ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాబోయే కాలంలో మిమ్మల్ని గురించిన ఉద్దేశాలు దేవునికి క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావు. కాబట్టి క్షేమకరమైన ఆలోచనలు ఇచ్చి మీకు నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి గొప్ప నిరీక్షణతో నింపుట్లో సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.